ప్రస్తుతం మనం అయితే నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో అదే వ్యవసాయ పంట పొలం వద్ద ఉన్నాము. ప్రస్తుతం ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము విజువల్స్లో అయితే ఆ రోజు నీటి భాగం అంటే మొత్తానికి నీటి భాగం ఎక్కువ ఉండడంతో అది కింది సైడ్ లోతుంది. చిన్నారులు ఇక్కడి వరకు ఆడుకున్నారు. ఇక్కడ నుంచి ఆడుకున్న అనంతరం వాళ్ళు నీటిలోకి వెనక సైడ్ బాబు వెళ్ళిపోయాడు. అయితే బాబుని రక్షించే క్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ క్రమంలో నీటిలో మునిగిపోయారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాము. ఈ నీటి కుంట అంటే మొత్తానికి నీటి కుంట ఈ భాగం ఎత్తు ఉండడం, ఇక్కడ ఎత్తు ఉంది, హైట్ చాలా ఉంది. మొత్తానికి ఆ రోజు నీటి ఈ స్థాయి వరకు నీళ్లు ఉన్నది. దీంతో చూసుకుంటే దాదాపు 8 ఫీట్ల వరకు నీళ్లు ఉన్నట్లు తెలుస్తుంది మనకు. ఈ విజువల్స్ లో ఇప్పుడు ఎత్తితే అటు మొత్తం ప్రాంతం ఒకటే సైజు ఉంది, కానీ ఇక్కడి వరకు ఎత్తే ఆ పాప ఒకరు ఈ చెట్టుని పట్టుకోక ఈ చెట్టుని పట్టుకోవడంతో బతికి బయటపడని చెప్పొచ్చు. ఆ చెట్టుని పట్టుకొని ఇక్కడ ఉండడంతో ఒకరు రక్షించే ప్రయత్నం చేశారు, ఒకరు బతికిపోయారు. మిగతా ముగ్గురు దీంట్లో జల సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఆ రోజు ఏం జరిగింది అనేది మన వాళ్ళకి సంబంధించిన పెద్దనాన్న ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఆ రోజు నేను ఇక్కడ లేను. ప్రస్తుతానికి నేను ఆ రోజు ఇక్కడ ఉంటే ఇంతవరకు వాటర్ రాకపోవు, ఇదే లెవెల్లో వాటర్ ఉండు, మోటార్ అక్కడ రన్నింగ్ ఉండు. నేను లేని కారణంగా వాటర్ ఫుల్ అయినాయి. అందులో నా పిల్లలు ఇక్కడ వస్తారని నేను అనుకోలేదు. నా పిల్లలు ఇక్కడ రావడం, ఇందులో పడడం నాకు చాలా బాధాకరంగా, నాకు అసలు ఏం చెప్పుకోనికి రాకుండా ఉంది నా పరిస్థితి. దయచేసి ఇలాంటి ఘటనలు ఏ తల్లిదండ్రులకు రాకుండా చూసుకోవాలి. దాదాపు ఎంతసేపు ఆడుకున్నారు పిల్లలు అక్కడ నీటి కుంట దగ్గర? ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారు. ఆడుకొని బయటికి వెళ్ళి డాడీ ఒక 5 నిమిషాలు అని చెప్పి నా తమ్ముని కొడుకు ఇక్కడ మళ్ళీ ఇందకు రావడం, ఆ 5 నిమిషాలలోనే ఈ ఘటన జరిగిపోవడం కారణం అయింది. అంటే నీటిలో బాల్ పడడంతో నీటిలోకి దిగిందని చెప్తున్నారు. ఇక్కడ వచ్చిండు, ఇక్కడ ఆగిండు, బాల్తో ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఆ బాల్ కొంచెం వెనుకకు పడ్డది. ఆ బాల్ అందుకుందామని వెనుకకు జరగడం వల్ల ఆ వెనుక అందులో పడిపోయాడు గుంతలకు. సుమారు ఎంత లోతుంటది ఇది మొత్తం ఇప్పుడు ఈ గుంత 9 ఫీట్లు ఉంటుంది సార్. 9 ఫీట్లు ఉంటుంది. కాకపోతే వాటర్ 8-8.5 ఫీట్లు వాటర్ ఉన్నది. అంటే సమీపంలో వాళ్ళ పెద్ద నాన్న మీ తమ్ముడు కానీ ఎవరు లేరు ఆ రోజు? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు వచ్చి అందులో దుంకిండు. తమ్ముడు వచ్చిండు. పిల్లలకు కూడా అప్పటిదాకా ఓడిన పిల్లలు వాళ్ళకు నోరు రాలేదు. డైరెక్ట్ వాళ్ళు కూడా దుంకిపోయారు. అందులోకి దుంకిపోయిన తర్వాత నా విద్యాధరని లోపలికి వెళ్ళి బయటికి ఎట్లనో బలం తేలి బాబాయ్ అని పిలిచింది. అంటే అరుపుతో అక్కడికి వచ్చి చేరుకున్నాడా? అప్పుడే ఉన్నాడు. ఈయన ఉన్నాడు. వెంబడి లేచి ఆయన మరి ఆ కార్ కాడికి పోయినా స్నాక్స్ తెచ్చినట్ట. ఆ స్నాక్స్ తీసుకురారు బిడ్డ అంటే 5 నిమిషాలు ఆగు డాడీ తింటామని చెప్పి అన్నాడు. అది ఆడ వెరదామని పోయిండా మరి ఎట్లున్నది అంత లోపలనే ఈ ఆఘాతకరం జరిగిపోయింది. ఇప్పుడు ముగ్గురులో విద్యాధరణి బయట ఎలా పడ్డది? నలుగురులో ఆ విద్యాధరణి ఇప్పుడు ఫస్ట్ 4 పోయి పడ్డారు. ఫస్ట్ శ్రీమణి రెడ్డి పోయిడు, తర్వాత నా విద్యాధరణి పోయింది. విద్యాధరణి పోగానే వాళ్ళిద్దరు దొరికిరు. 4 అందులో పోయిరు. అందులో నీళ్ళలో మునిగి తేలినప్పుడు విద్యాధరణి బాబాయ్ అని అన్నది. అప్పుడు అరుపుల వెనుక ఏదైతే చెట్టుకు తీసుకొని బయటకు వచ్చింది, ఎవరు వచ్చారు? లోపలికి దుంకిండు. దుంకే వరకు 4 పట్టుకున్నారు. 4 నా తమ్ముని పట్టుకున్నారు. 4 పట్టుకున్నారు. లోపలికి పోయారు. లోపల నీళ్ళలో మునిగి ఉన్నాడు. తమ్ముడు కూడా లోపల మునిగిపోయాడు ఆల్రెడీ. వాళ్ళని అక్కడ నీళ్ళలోనే దుబ్బిండు. దొబ్బితే అక్కడ వాళ్ళు లోపలికి పోయారు. ఇక్కడ బయటకు వచ్చారు. అందులోనే ఇంకా మళ్ళీ తమ్ముడు బయటకి తేలేసరికి ఒక విద్యాధరని ఒక్కటే బయటగా వచ్చి తన భుజాలు పట్టుకొని ఆగింది. తనని ఒడ్డుకు చేసి లోపలికి చూసేసరికి ఆ పిల్లలు ముగ్గురు ఎవరు లేరు. లోపలికి వెళ్ళిపోయారు ఆటోమేటిక్. ఇంకా అతనికి ముందే కొద్దిగా ఈ బ్యాంక్ ఇది నడుములది ప్రాబ్లం ఉన్నది. అందులో ఇంకా నీళ్ళలో 2 నిమిషాలు ఉండేసరికి తనకు మరి కడుపు ఉబ్బి ఏమైంది ఏం కథ అది భగవంతుడికి తెలుసు, అతనికి తెలుసు. ఇంకా తనకి ఇంకా అదురుకున్నాడు. తన ఏం చేయలేక బయటికి వచ్చి అరుపులు పెట్టిండు. అరుపులు పెడితే నలుగురిలో ఎవరికి ఈత రాదా? వాళ్ళకి ఎవరికి ఈత రాదు. ఆ పాపలకు ఎవరికి ఈత రాదు. ఇది వారి పెదనాన్న గారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఏదైతే ఒక్కరు వాళ్ళ తండ్రి రక్షించే ప్రయత్నం చేసినా 4 ఒక్కసారి కూడా ఏదైతే చెట్టును పట్టుకొని బయటికి రాగలిగింది. కాకపోతే ఈ ఘటన జరిగినప్పుడు వాళ్ళ పెదనాన్న కూడా ఇక్కడ లేకపోవడం తను శోచనీయంగా చెప్తున్నాడు. తను ఇక్కడ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. తను ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రానిచ్చేవని, కానీ తన ఖచ్చితంగా చూసుకునే, కానీ తను ఆ రోజే వేరే ఊరికి వెళ్ళడం, ఈ ఘటన జరగడంతో తాను కూడా కన్నీళ్ళు మున్నీరు అవుతున్నాడు. తను చేతికొచ్చిన పిల్లలు ఇలా ఒక్కసారిగా నీటి కుంటలో పడి చనిపోవడం పూర్తిగా రోధిస్తున్నారు. నీటి కుంట ఎత్తు లేదని గమనించారు, కానీ ప్రమాదశత్తు వీళ్ళు నీటి కుంట బాలు వెనక్కి పోవడం, బాబు ప్రస్తుతం శ్రీమాన్య రెడ్డి లోపలికి వెళ్ళడం, బాబుని రక్షించే ప్రయత్నంలో
వాళ్ళ అక్క చెల్లి ఇద్దరు అక్కడికి వెళ్ళే వరకు ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు అక్కడే మునిగిపోవడం జరిగింది. ప్రమాదశత్తు ఇంకోమే గమనించి బాబాయ్ని అరపడంతో అరుపులు బాబాయ్ దిగిన బాబాయ్ అంటే వాళ్ళ డాడీకి కూడా దిగడంతో డాడీని పట్టుకునే ప్రయత్నం చేసి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ డాడీకి కూడా ఓపిక బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికి కూడా వాళ్ళు ముగ్గురు లోపలికి వెళ్ళేవారు, ఒకరు మాత్రం బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ఒక నీటి గుంట ముగ్గురి ప్రాణాలు తీయడంతో పాటు కుటుంబంలో కూడా విషాద చెందుతున్నది. పిల్లలు నీటిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు జాగ్రత్త చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని విడిచి వెళ్ళరాదని కూడా సుమన్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ నీటి ముచ్చర్లలో జరిగిన ఈ ఘటనతో వాటి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. చూస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రుల రోదనం. ఏటికొచ్చి సంతోషాన్ని కోసం సరదాగా గడిపిన వాళ్ళు కొన్ని క్షణాల్లో వాళ్ళ ప్రాణాలు ఈ నీటి కుంటలో పోవడం వాళ్ళ కుటుంబంలో తీరని విషాదం నిలుతుంది. ఇంకెవరు కూడా ఇటువంటి బారిన పడకుండా కూడా ముందు జాగ్రత్త తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా గమనించాలని సుమన్ టీవీ కోరుకుంటుంది. కెమెరామెన్ కరుణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్.